హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్. టుడే మన కిచెన్లో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి. ఈ వర్షాకాలంలో మనకు ఎక్కువగా లభిస్తుంది. దీన్ని పిండి కూర అంటారు. ఇది మనకు ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటే వాళ్ళ దగ్గర మనకు లభిస్తుందండి. ఇది ఒంట్లో ఉన్న నొప్పులకు కానీ కిడ్నీలో ఉన్న స్టోన్లను కరిగించడానికి కానీ చాలా అంటే చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. చాలా మంచిదండి. మీరు కూడా ఈ పిండి కూరను ఈ విరివిగా లభించే కాలంలో తీసుకొని ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పిండి కూరను ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 వరకు పిండి కూర ఆకు కట్టలను తీసుకున్నాను. ఆ కట్టలన్నింటినీ పూర్తిగా ఇక్కడ చూస్తున్న విధంగా చాలా అంటే చాలా శుభ్రంగా చూసుకుంటూ ఒలుచుకోవాలండి. ఎందుకంటే ఇది గడ్డిలలో పెరుగుతుంది కాబట్టి బాగా చాలా పురుగులు అనేవి ఉంటాయి. నాకైతే చాలా పురుగులు వచ్చాయండి. చాలా చూసి నేను నీట్గా తీసాను. ఇప్పుడు మనం ఏరు పెట్టుకున్న ఆకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్లో ఒక అరగంట పాటు వేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా పురుగు ఇంకేదైనా ఉంటే ఇలా ఉప్పు వేసి వాటర్లో వేయడం వల్ల మనకు చనిపోతుంది. కాబట్టి ఇలా వాటర్లో ఒక అరగంట పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు వేసి ఒక అర నిమిషం పాటు ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్లో వీటిని కూడా ఒక అర నిమిషం ఫ్రై చేశాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి ఒక 80% వరకు. ఇలా చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక సగం వరకు మగ్గిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకొని మరొకసారి ఆయిల్లో అన్నీ బాగా వేగనివ్వండి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. పసుపు అనేది ఆయిల్లో వేయడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా పిండి ఆకును పూర్తిగా నెమ్మదిగా మనం ఇలా వేగుతున్న వాటిలో నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆకునంతా ప్యాన్లోకి వేసుకున్న తర్వాత కింద నుంచి బాగా పైకి ఒకసారి అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి. ఇక్కడ ఒక 50% వరకు మనకి ఈ ఆకు అనేది మగ్గిపోతుంది. ఈ ఆకు కాస్త నెమ్మదిగానే మగ్గుతుందండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తెరిచి చూడండి. ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. చూసారు కదా, ఇలా దగ్గర పడేంత వరకు ఇదంతా ప్రాసెస్ చేస్తూనే ఉండాలండి. మొత్తం నాకు ఇక్కడ 20 మినిట్స్ పడిందండి ఈ కర్రీ అయ్యే వరకు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాం. ఎంతో హెల్దీ అయిన పిండి కూర రెడీ అయిందండి. ఇది ఒంట్లో ఉన్న నొప్పులను సైతం తరిమి కొడుతుందండి. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ధీరూస్ కిచెన్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.